ఏంటి ప్రసన్న, ఇంకా వంట కాలేదా? మా ఇంట్లో ఇలా ఆలస్యం చేస్తే అస్సలు కుదరదు. మీ ఇల్లు వదిన, నా ఇల్లు కాదా? ఇది నీ ఇల్లు కాదు, మా అమ్మ నాన్న వాళ్ళ ఇల్లు. నిన్నగాక మొన్నొచ్చి అప్పుడే పెత్తనం భలే చిలాయిస్తున్నావే. వదిన, నేను ఇంటి కోడలుగా వచ్చిన. మీరేమన్నా పడడానికి బానిసను కాదు, నేను మనిషినే కదా వదిన. నీకు మాటలు ఎక్కువైతున్నాయి. నీ వల్లే నా తమ్ముడు మారిపోయిండు. అప్పుడే వాడిని కొంగున ముడేసుకున్నావు. ఎంత తెలివైందానివో చూస్తేనే అర్థమవుతుంది. నా ప్రేమతో వీళ్ళందరూ దగ్గరయ్యారు తప్ప నేనేం వాళ్ళని కొంగున ముడేసుకోలేదు. పుట్టింట్లో పుట్టడమే నీ హక్కు, కానీ అదే ఇంట్లో పెత్తనం చేయడం నీ హక్కు కాదు వదిన. నేను మీ అమ్మకు కోడల్ని, మీ తమ్మునికి భార్యనే, కానీ ఇంటికి శత్రువుని కాదు వదిన. ఏంటే? అక్క, నేను అంతా వింటున్నానే. ఈ ఇంట్లో నువ్వు చుట్టం చూపుగా వచ్చిందానవే కానీ ఇంట్లో దీపం పెట్టి ఈ ఇంటి బాధ్యతలు మోసేది నా భార్యనే కదా. అక్క, ఈ ఇంటికి నీ ప్రేమ కావాలనే, నీ పెత్తనం కాదు. నువ్వు చెప్పింది నిజమేరే తమ్ముడు. నేను ఓ ఇంటి కోడలనైనా కూడా ఈ ఇంటి ఆడబిడ్డననే అహంకారంతో ప్రసన్నన్ అనరాని మాటలు అన్నాను. సారీరా ప్రసన్న. మనలో మనకు సారీ ఎందుకు వదిన? మనం ఎప్పటికి ఇట్లా కలిసి ఉంటే అదే చాలు. పెళ్లి కానంత వరకు పుట్టింటి పేరుని మోసారనే ఆ ఇంటిని నరకంగా మార్చే కొందరు ఆడబిడ్డలు దయచేసి అర్థం చేసుకోండి.